ఈ మధ్య వెనిజులాలో అమెరికా చేసిన ఒక సైనిక చర్య ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఆ ఆపరేషన్ వెనక అసలు కథేంటి? పదండి ఈ వెనిజులా వ్యూహం గురించి వివరంగా చూద్దాం. మేము కరాకస్లో ఏం చేశామో చూశాక చైనా, రష్యా ఇక అమెరికా జోలికి రావు. ఈ మాటలన్నది ఎవరో కాదు, అమెరికా యుద్ధమంత్రి పీట్ హెగ్సెత్. వాళ్ల ఆపరేషన్ ఎంత సక్సెస్ అయిందంటే దాని తర్వాత ప్రపంచ రాజకీయాల్లో ఒక రకమైన ప్రకంపనలు మొదలయ్యాయన్నమాట. ఆ మాటల్లో అంత ధీమా ఎందుకుందో చూద్దాం. అసలు అమెరికా ఇంత అద్భుతంగా ఆపరేషన్ ఎలా చేసింది? ఒక దేశాధినేతను ఎలా పట్టుకోగలిగింది? అసలు ఈ ఆపరేషన్ ఎంత పకడ్బందీగా జరిగిందంటే వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ముందుగా F-35, F-22 ఫైటర్ జెట్స్ కావాలనే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, అంటే సోనిక్ బూమ్స్ క్రియేట్ చేస్తూ వెనిజువేలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని పూర్తిగా కన్ఫ్యూజ్ చేశాయి. వాళ్లు తేరుకునేలోపే చినూక్ హెలికాప్టర్ల నుంచి డెల్టా ఫోర్స్ కమాండ్ వాళ్ళు దిలిపోయారు. చివరికి ఒక్క అమెరికన్ సైనికుడికి చిన్న గాయం కూడా కాకుండా ప్రెసిడెంట్ నికోలస్ మదురోని పట్టుకున్నారు. కళ్ళు మూసితిరిచేలోపు ఆయన్ని అమెరికాకు తరలించేశారు కూడా. అంత స్విఫ్ట్గా జరిగిపోయిందనమాట. ఆపరేషన్ అయిపోగానే అమెరికా టాపిక్ని మొత్తం మార్చేసింది. వాళ్ల టార్గెట్ వెనిజులా దగ్గరున్న రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వైఫల్యం. దాని ఎగతాళి చేయటం మొదలుపెట్టింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే వెనిజువేలా వాడుతున్నది S-300 సిస్టమ్. ఇది దాదాపు 30 ఏళ్ల క్రితం టెక్నాలజీ. ఇప్పుడు మన ఇండియా లాంటి దేశాలు వాడుతున్న అత్యాధునిక S-400తో పోలిస్తే ఇది చాలా చాలా పాతది. నిజానికి ఈ S-300 ఫెయిల్ అవ్వడం ఇదేమీ కొత్త కాదు. కొన్నేళ్ల క్రితమే ఇజ్రాయెల్కి చెందిన F-35 ఫైటర్ జెట్స్ ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ దగ్గర ఉన్న S-300 సిస్టమ్స్ని చాలా ఈజీగా ధ్వంసం చేశాయి. ఇప్పుడు వెనిజువేలాలో కూడా మళ్ళీ అదేసీన్ రిపీట్ అయింది. సరే, S-300 పాత సిస్టమని, అది F-35లను ఆపలేదని ముందే అందరికీ తెలుసు. మరి అలాంటప్పుడు వెనిజువేలా చేసిన అసలు టెక్నికల్ బ్లండర్ ఏంటి? వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు? దానికి సమాధానం రష్యాలో లేదు, ఇంకో దేశంలో ఉంది, ఇంకో టెక్నాలజీలో ఉంది. అసలు వైఫల్యం ఎక్కడ జరిగిందంటే వెనిజులాను నిజంగా దెబ్బకొట్టింది చైనా నుంచి కొన్న JY-27 రాడార్. స్టీల్త్ ఫైటర్ జెట్స్ని కూడా పట్టేస్తుందని పెద్ద ప్రచారం చేశారు. కానీ కీలకమైన సమయంలో ఇది పూర్తిగా చేతులెత్తేసింది. అంటే వెనిజువేలా ఇక్కడ ఒక రకమైన జుగాడ్ చేసిందనమాట. జుగాడంటే తెలుసు కదా, తక్కువ వనరులతో ఏదో ఒకటి మేనేజ్ చేయడం. వాళ్లు కూడా తమ దగ్గరున్న పాత S-300 మిసైల్ సిస్టమ్కి ఈ కొత్త చైనీస్ రాడార్లను జతచేసి డిఫెన్స్ని అప్గ్రేడ్ చేసుకుందామనుకున్నారు. కాని ఆ ప్రయోగం అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ దాడి కేవలం వెనిజులాను టార్గెట్ చేయడానికి మాత్రమే కాదు. దీని వెనుక ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ వారుంది. భవిష్యత్తులో ఆయుధాల మార్కెట్ని శాసించే ఒక పెద్ద వ్యూహం కూడా దాగుంది. S-300కి S-400కి మధ్య తేడా చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి 80ల నాటి టెక్నాలజీ అయితే మరొకటి ఇప్పటి అత్యాధునిక టెక్నాలజీ. సో S-300ని ఓడించడం గొప్పేం కాదు. అసలు సిసలు ఛాలెంజ్ S-400ని ఎదుర్కోవడమే. ఈ రెండిటి మధ్య టెక్నాలజీలో ఒక జనరేషన్ గ్యాప్ ఉందన్నమాట. అందుకే అమెరికా ఎయిర్ పవర్కి అసలైన పరీక్ష S-300తో కాదు, S-400 లేదా దాని నెక్స్ట్ వర్షన్ S-500తోనే ఉంటుంది. బహుశా భవిష్యత్లో తైవాన్ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు అసలు యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి. సరే, ఈ సైనిక ప్రదర్శన, టెక్నాలజీ వార్ అంతా బాగానే ఉంది. కానీ ఈ మొత్తం ఆపరేషన్ వెనుక ఉన్న అసలు ఆర్థిక లక్ష్యమేంటి? అసలు అమెరికాకేం కావాలి? అసలు కథంతా వెనిజులా దగ్గరున్న అపారమైన ఆయిల్ నిల్వల చుట్టూ తిరుగుతోంది. అమెరికాకు అనుకూలంగా ఉండే ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అక్కడి ఆయిల్ ఫీడ్స్ని అమెరికన్ కంపెనీలకు అప్పగించడం, ఇదే అసలు ప్లాన్. దీనికయ్యే ఖర్చంతా అమెరికన్ ట్యాక్స్పేయర్స్ భరిస్తారు. కాని లాభాలు మాత్రం ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు, వాటి ఇన్వెస్టర్ల జేబుల్లోకి వెళ్తాయి. మదురోని పక్కకు తప్పించాక మరియా కొరినా మచాడో అనే కొత్త నాయకురాలు తెరమీదికి వచ్చారు. దీంతో వెనిజులా ఇప్పుడొక కీలకమైన మలుపులో నిలబడింది. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ముందున్నది కత్తిమీద సాములాంటి పరిస్థితి. ఒకవైపు దేశ ప్రజలకు మేం దేశ సార్వభౌమత్వాన్ని కాపాడతామని చెప్పాలి. మరోవైపు అమెరికా ఆయిల్ డిమాండ్స్కి తలొగ్గక తప్పదు. ఇది చాలా సున్నితమైన బ్యాలెన్స్. ఓకే, కొత్త లీడరొచ్చారు, ఆయిల్ డీల్స్ జరగబోతున్నాయి. మరి ఇప్పుడు వెనిజువేలా భవిష్యత్తు ఏంటి? దేశం స్థిరత్వం వైపు వెళ్తుందా, లేక ప్రపంచ దేశాలకు ఇదొక హెచ్చరికగా, ఒక గుణపాఠంగా మిగిలిపోతుందా?
దీనికి కాలమే సమాధానం చెప్పాలి.